హాయ్ అండి. నేను మీకు ఇంకో టైప్ ఆఫ్ మోడల్ పెట్టాను. వీటిలో నేను ఇప్పుడు దాకా పెట్టిన మోడల్స్‌లో మీరు ఏ మోడల్ అయినా యూజ్ చేసుకొని మీ ఫుడ్ మీరు పండించుకోవచ్చు. మీ ఫుడ్ మీరు మాత్రమే పండించుకోవాలండి. మీకు ఆరోగ్యం బాగోపోతే టాబ్లెట్ మీరే వేసుకుంటారు. సో, మీకు తలనొప్పొస్తే బామ్ మీరే రాసుకుంటారు. అలాగే మీ ఓన్ ఫుడ్ మీరే ప్రిపేర్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇది అది పండించుకోవడం రాకపోతే ముందు ముందు ఫ్యూచర్‌లో చాలా కష్టమవుతుందండి. ఎందుకంటే ముందు ఫ్యూచర్‌లో ఎవరి పంట వారే పండించుకోవాలి. ఎవరింటికి కావాల్సిన పంట వారే పండించుకోవాలి. ఆ రూల్ వస్తుంది ఖచ్చితంగా. నేను ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, నాకు ఇంకా బాగా బాధ కలిగిన విషయం ఏంటంటే, తలకి వాడే హెయిర్ ఆయిలు, షాంపూ, ఫేస్‌కి రాసుకునే క్రీము, సోపు, అలాగే వివిధ బాడీ లోషన్స్ ఇవన్నీ కూడా కెమికల్ లేకుండా న్యాచురల్ వాడడానికి ట్రై చేసే మనం ఫుడ్ మాత్రం జొమాటోలు, స్విగ్గీలు, లేదు అంటే బ్రాండెడ్ 5 రివ్యూ ఉన్న హోటల్కి వెళ్ళి, రెస్టారెంట్స్కి వెళ్ళి ఎందుకు కొనుక్కుంటున్నాం? వాళ్ళు మీకేమైనా మీ ప్లేట్లో 100% పోషకాలు మేము ఇస్తున్నాం, సో అందుకనే ప్లేట్ 300 పే చేయండి, ప్లేట్ 500 పే చేయండి అని చెప్పారా? మీకు పోషకాలు చూపించారా? లేదు అంటే వాళ్ళు వండేది నాన్ జిఎంఓ అని, హైబ్రిడ్ అని, లేదు దేశీ అని మీకు స్పెసిఫిక్గా విడదీసి చెప్పారా? చూపించారా? దేన్ని బేస్ చేసుకుని వాళ్ళ ఫుడ్కి మీరు రేటింగ్ ఇస్తున్నారు, వాళ్ళ రెస్టారెంట్కి మీరు రేటింగ్ ఇస్తున్నారు? మీరు తప్పు చేస్తున్నారనేది మీకు అర్థం కావట్లేదా? దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఇంకా 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 మోసపోకండి, మారండి.